ఇక ఉత్తరోత్తర అధిక దుఃఖాన్ని కలిగించేవాడు అధర్మాచరణ లక్షణంగా ఉన్నవాడు. దేవుడి దయ వల్ల ఈ తర్వాత వాళ్ళకి భార్యలు పుత్రులు లేరు. ఉంటే వాళ్ళు ఎంత పెరిగి ఉండేవాళ్ళు. అక్కడికి ఆపాడు భగవంతుడు, ఇక్కడికే ఆపాడు. కాబట్టి వీళ్ళంతా ఊర్ధ్వరేతస్సులు. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ ప్రకారం ధర్మనియాత్మకుడైనటువంటి బ్రహ్మ తామస సృష్టిని చేశాడు. నేను సంక్షేపంగా ఈ విశిష్ట సృష్టిని వివరించాను. భూమ పురాణంలో ముఖ్యాది సర్గ కథనం అనే 8వ అధ్యాయం అయిపోయింది. సూర్యుడు ఇట్లా అడుగుతున్నాడు, హరయే నమః హరయే నమః హరయే నమః. పురాణం అయిపోయిన తర్వాత ఆ ప్రశ్న అడుగు. నాకు గుర్తుంది, ఇద్దరు 11, తర్వాత ఇద్దరు కూడా వచ్చారు. నువ్వు వెళ్ళాలి, నేను చెప్తాను. హరయే నమః. ఆ మాట విని నారదాది మహర్షులు వరదుడైన విష్ణువుకి నమస్కరించి సంశయం కలవారై ఇట్లా అడిగారు, ఓ జనార్దన, నువ్వు ముఖ్యాది సృష్టిని చెప్పావయ్యా మాకు. ఇప్పుడు మాకు కలిగిన ఒక సంశయం ఉంది, దాన్ని కూడా తొలగించు. మొదటే ఉత్పన్నుడైన పినాకధారి అయిన భగవాన్ ఈశ్వరుడు ఎట్లా అవ్యక్త జన్మ గల బ్రహ్మకి పుత్రత్వాన్ని పొందారు? ముందే ఉన్నాడుగా శివుడు, బ్రహ్మకి పుత్రుడుగా మళ్ళీ ఎట్లా పుట్టాడు అంటే చాలా మంది భవిష్యత్తులో వ్యాఖ్యానాలు చేస్తారు కదా. అందుకని ఇక్కడ ఆ సంశయాన్ని కూడా ఆయన తీసేస్తున్నారు. పురాణంలో పూర్వరూపుడైనటువంటి మహాత్ముడు ఈ ప్రశ్న సూతుడు వాళ్ళు అడిగారు. దానికి ఋషులకి ఆయన చెప్తున్నాడు, ఆయన పూర్వరూపధారి కూడా ఈ ప్రశ్న వాళ్ళు వేశారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఓ ఋషులారా మీరు వినండి, మిక్కిలి తేజస్వంతుడైన శంకరుడు బ్రహ్మకు పుత్రత్వాన్ని ఎట్లా పొందాడు, బ్రహ్మ కమలం నుండి ఎట్లా ఉద్భవించాడో చెప్తాను. ఇంతకు ముందు జరిగినటువంటి కల్పన చివరిలో ముల్లోకాలు అంధకారంతో నిండిపోయాయి. అంతటా నీళ్లే, దేవతలు మొదలైనటువంటి వాళ్ళు లేరు, ఋషులు అనేటటువంటి వాళ్ళు లేరు. ఆ జనశూన్యము మిక్కిలి శాంతమైన సముద్రంలో పురుషోత్తముడు నారాయణుడు శేషశయ్యను ఆశ్రయించి పడుకొని వేల శిరస్సులు, నేత్రాలు, పాదాలు, బాహువులు గల స్వామి విద్వాంసుల చింతనకు విషయమైనాడు. సర్వజ్ఞుడు, పీతాంబరధారి, విశాల నేత్రాలు గలవాడు, నల్ల మేఘంతో సమానమైన వర్ణం గలవాడు, మహావిభూతి స్వరూపుడు, యోగుల హృదయాల్లో నివసించే యోగాత్మ నారాయణుడు. నిద్రిస్తుండే సమయంలో అతని నాభి నుండి లీల చూపించడానికి దివ్యము, అద్భుతము, ముల్లోకాల సారరూపమైన ఒక స్వచ్ఛమైన 100 యోజనాల విస్తీర్ణం కలిగి తేజస్వి అయినటువంటి కమలం ఒకటి వచ్చింది. సూర్యుడితో సమానమైన ప్రకాశం ఉంది దానికి. అది పవిత్రము, దివ్యమైన గంధం కలిగి కర్ణిక కేసరాలతో కూడింది. శారంగం అనే ధనువు ధరించిన నారాయణుడు ఈ రూపంలోనే చాలా కాలం నివసిస్తున్నాడు. అప్పుడు ఒకసారి భగవంతుడైన హిరణ్య గర్భుడు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఆ స్వామి మాయతో ముగ్ధుడైన బ్రహ్మ నిద్రిస్తున్న సనాతన పురుషుడిని తట్టి లేపాడు. ఈ విధంగా మధురమైన మాట ఒకటి చెప్పాడు, ఓ పురుష శ్రేష్ఠ, అంధకారంలో ఇచ్చి నిర్జనమైన ఏకార్ణవంలో ఒంటిగా పడుకోనున్న నీవెవరో చెప్పు. ఆ మాట విని మేఘ గర్జనలాగా గంభీరమైనటువంటి స్వరంతో గరుడ ధ్వజుడు నవ్వి బ్రహ్మతో ఇట్లా వాడు కూర్చున్నాడు, తపస్సు చేశాడు. అంటే వీడి కంటే పై ఆనందం కదా, బ్రహ్మానందం కంటే పైది కదా హిరణ్య గర్భానందం. వీడు ఆ పై ఆనందం, దానికంటే 100 రెట్లు ఎక్కువైనటువంటి ఆనందం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తట్టి లేపి అడుగుతున్నాడు, ఓ బ్రహ్మ, సమస్త లోకాల సృష్టి సంహారాలు కావించేవాడిని, మహాయోగీశ్వరుణ్ణి, పురుషోత్తముడైన నారాయణుడిగా నన్ను తెలుసుకో. నాలో పర్వతాలు, మహాద్వీపాలతో కూడా సప్త సముద్రాల చుట్టూ గల ఈ సంపూర్ణ జగత్తుని పితామహుడైన నిన్ను కూడా చూడు. ఈ విధంగా చెప్పి విశ్వాత్మ యోగీశ్వరుడైన హరి అన్నీ తెలిసి ఉంది బ్రహ్మరూపుడైన పురుషుడిని నీవెవరు ప్రశ్నించాడు. అమ్మ అందరూ చెప్పండి, మై పశ్య జగత్కృత్స్నం స్వాం చ లోక పితామహం సపర్వతం మహాద్వీపం సముద్రైః సప్తభిర్వృతం.
తర్వాత వేదనిధి ప్రభువు భగవంతుడు అయినటువంటి బ్రహ్మ నవ్వి కమలముల కాంతి వంటి కాంతి గల నేత్రాలు కలిగి కొద్దిగా చిరునవ్వు నవ్వుతున్న విష్ణువుని గురించి మధురమైన వాక్కుతో ప్రత్యుత్తరం ఇచ్చాడు. నేనే ధరించేవాడిని, విధానాన్ని నిర్దేశించేవాడిని, స్వయంభువుని, ప్రపితామహుణ్ణి, నాలోనే ఈ సంపూర్ణ విశ్వం ఉంది, నేను అన్ని వైపులా ముఖాలున్నవాడిని. సత్యపరాక్రముడైన భగవానుడైన విష్ణువు బ్రహ్మ మాటను విని అతని ఆజ్ఞ పొంది యోగ బలంతో బ్రహ్మ శరీరంలో ప్రవేశించాడు. నువ్వెవరు అని చెప్పంగానే ఎవడైనా మాటలతో చెప్పాడు అనుకోండి, వాడు బ్రహ్మం కాదు అని అర్థమైందా? వేదాంతం అంటే ఏమిటో తెలుసా? చెప్పేవాడికి తెలియంది, వినేవాడికి అర్థం కాదు. ఈ మాట చెప్తే ఎక్కడే ఆనందం వచ్చింది. వేదాంతం అంటే అదే, చెప్పేవాడికి తెలియదు. ఏరా నీకు పరమాత్మ తెలుసా అని అడగండి, వాడికి తెలుసు అన్నాడు అనుకోండి, వాడికి పరమాత్మ తెలియదు. నాకు తెలియదండి అన్నాడా, నీకు తెలియదు నాకెందుకు తెచ్చుకోవాలా అంటారు. అందుకనే నీకు పరమాత్మ తెలుసా అంటే సమాధానం కూడా ఉపనిషత్తే చెప్తుంది. పరమాత్మ తెలియనిది కాదులే అన్నాడు. పరమాత్మ తెలుసు అనకూడదు, పరమాత్మ తెలియదు అనకూడదు. పరమాత్మ తెలియనిది కాదులే, ఇదంటే దానికి సమాధానం. నీ పేరేంటి అంటే నా పేరు పార్వతి అని ఎప్పుడు చెప్పకూడదు. నీ పేరేమిటి? నన్ను పార్వతి అంటారండి అనే చెప్పాలి. ఒక్క పేరే చెప్పకూడదు, అంటారండి అని కలపాల్సిందే. అంటారు అనండి, లేకపోతే అండి లేకపోతే తీసి పక్కన పడేస్తారు. పార్వతి అంటారు అలా. ఎందుకు? ఆ పేరుకి నీకు ఏ సంబంధం లేదు. ఈ ఉపాధికి ఆ పేరుకి ఏ సంబంధం లేదు. లోపల ఉన్న జీవుడికి ఆ పేరుకి ఏ సంబంధం లేదు. గోల్కొండ నవాబు ఇద్దరిని పిలిచాడట. వాడు మహాపండితుడు, చాలా గొప్ప పండితుడు. కాచన్న కోచన్న వాళ్ళిద్దరు వెళ్ళారు. ఏదైనా మీ పేర్లు కాచన్న కోచన్న ఎక్కడుంది, వినడానికి ఏమైనా బాగుందా? ఇంత పండితులు మంచి పేరు పెట్టుకొని రావచ్చు కదా అన్నారు. అలాగండి, మాకు సమయం ఇవ్వండి, 6 నెలలు మొత్తం అంతా తిరిగి మేము మొత్తం తెలుసుకొని వస్తాం, మాకు అవసరమైన సంభారాలు పల్లకీలు అన్ని అందరి పేర్లు చూసొచ్చి మంచి పేరు చూసుకొని పెట్టుకుంటా ఉన్నారు. సరే, పల్లకీలు పంపించాడు, మనుషులు పంపించాడు. హాయిగా ఎక్కడ పోతే అక్కడ బస చేయడం, అక్కడ కూర్చొని వాళ్ళ కవిత్వాలు రాసుకోవడం అన్ని పూర్తి చేసి 6 నెలల తర్వాత తిరిగి వచ్చారు. ఏం పేరు పెట్టుకున్నారయ్యా? అయ్యా ఏం పేరు పెట్టుకోమంటారండి? వాడికి కుటుంబరావు అని పేరు ఉంది, వాడికి పెళ్ళే కాదు. ఒక ఆవిడ పేరు గంగా భవాని, పంపకపోతే నీళ్ళు పోయి. ఇంకొక ఆవిడ పేరు అన్నపూర్ణ. ఏమిట్రా ఒక్కతో సమయం లేకుండా వస్తాం అని అన్నం పెట్టదు. ఏ పేరుకి ఏ వ్యక్తికి సంబంధం లేకుండా ఉందండి. కాబట్టి బాగా సమాజాన్ని అంతా చూశాక మళ్ళీ మేము పేరు నిర్ణయించుకున్నాం, పునః కాచన కోచన. మళ్ళీ మా పేరు కాచన కోచండి. కాబట్టి పేరుతో మనకు సంబంధం లేదు. ఏంటి పేరు? 11వ రోజు వచ్చాక పెట్టింది పేరు. అంతకుముందు ఈ పేరు నువ్వైతే అంతకుముందు నువ్వు లేవా? పూర్వజన్మలో నీ పేరేమి, అంతకుముందు నీ పేరేమి. ఈ జన్మకి ఆ సమయానికి వాడి వంశంలో లెక్కలో ఎక్కడో, వాడి బుద్ధిలో ఎక్కడో ఎవడికో దక్కింది. నువ్వు పెట్టుకున్న పేరు రాదు, అంతే పేరుతో మనకున్నది. ఇక లలిత అనే పేరు ఉంటే ఎదురుకుండా ఇంకో లలిత వచ్చింది అనుకోండి, బాగుంది జాగ్రత్త. నా పేరే, నీకే పేరు దిక్కులేదు, ఊళ్ళో పేరు, నీకు ఆ పేరుకున్న సంబంధం ఏమిటో. ఏదో ఈ పెండాన్ని గుర్తుపట్టడానికి ఒక పేరు పెట్టారు. కాబట్టి పేరు అనేటటువంటిది ఎప్పుడైనా అడిగితే అంటారు అనాలే తప్ప నా పేరు అని దాన్ని ఆపాదించుకో. అక్కడి నుంచే మాయ మొదలవుతుంది.
ఏమంటే సుబ్బారావు గారు అనగానే వాడు వెనక్కి తిరుగుతాడు. ఎందుకంటే వాడు సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపం అని మర్చిపోయి సుబ్బారావు అంటే నేనే. ఇద్దరు సుబ్బారావు ఉన్నారు అనుకోండి, సుబ్బారావు అనగానే రెండో వాడికి తిరుగుతాడు. ఓ నన్ను అనుకున్నాను అంటారు. ఏమిటి సుబ్బారావులో ఉంది? ఏమీ లేదు. ఈ ఉపాధిని గుర్తుపట్టడానికి కొన్ని లక్షణాలు పెట్టే దానికి నీకు ఏ సంబంధం లేదయ్యా. నువ్వు శుద్ధ బుద్ధ భక్తుడివి. ఆ బొడ్డు భోజనం దగ్గర ఏడ్చావు, మర్చిపోయావు. ఇక అక్కడి నుంచి ఒక్కొక్క మాయలో నేను తగిలిస్తున్నావు. ఆ మాయలో నువ్వు తగులుకుంటున్నావు. ఇందులో అక్క మహాదేవి గురించి వినవాడు. అక్క మహాదేవి అని శ్రీశైలంలో చాలా గొప్ప తపస్సు చేస్తున్నారు. కలగీవరం దగ్గర ఇప్పటికీ గుహలు ఉన్నాయి. దిగంబర యోగి పరమేశ్వరుడే అంటే నాకు ఇంకో పేరు ఉంది. ఆమె ఒక అద్భుతమైనటువంటి చిన్న కవిత్వం రాసింది. పరమేశ్వర నేను పుట్టానయ్యా, పుట్టగానే టక్కని కళ్ళు తెరిచా, తెరవగానే మీ అమ్మ నేను నీ అమ్మనే కళ్ళు వచ్చింది. కాసేపు అయ్యాక మీ నాన్న ఆయన వచ్చారు, మీ తాతని అమ్మమ్మని నాయనమ్మని తాతని ఇట్లా వచ్చారు, మీ మేనమామని బాబాయిని పిన్నిలని చాలా మంది వచ్చారు, అక్కో తమ్ముడు అట్లా వచ్చారు. కొంతకాలం గడిచింది, బంధువులు వేరే వేరే వాళ్ళు వచ్చారు. ఇంకొంతకాలం గడిచింది, మేము మీ స్నేహితులు అంటూ కొంతమంది వచ్చారు, వాళ్ళని చూసా. ఇంకొంతకాలం నేను చూసా, ఎవడో మీసాలు వేసుకొని నీ ముగ్గురిని అంటూ వచ్చాడు. ఇంకొంతకాలం అయింది, నేను నీ బిడ్డనే అమ్మా అంటూ వాడు వచ్చాడు. ఇంకొంతకాలం గడిచింది, నీ మనవడిని అంటూ వాడు వచ్చాడు, మనవరాలంటూ వాడు వచ్చింది. అసలు ఇదంతా ఏంటయ్యా అని అర్థం కాక ఒక్కసారి నీ దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకున్నానయ్యా, నువ్వు కనిపించావు, అదంతా మాయమైంది. అప్పుడు నాకు అర్థమైంది, నేను పుట్టినప్పుడు కళ్ళు తెరిచా అన్నది కళ్ళు మూసుకున్నానని, ఇప్పుడు వచ్చి కళ్ళు మూసుకున్నా అనేది నిజంగా కళ్ళు తెరిచానని. ఇది కళ్ళు తెరవడం అంటే అని ఆ తల్లి తన యొక్క ఆ అద్భుతమైనటువంటి రాసుకుంటూ వచ్చేటప్పుడు అందులో రాసుకుంటాను. నిజంగా ఉంది, కళ్ళు తెరిచామన్నది మొత్తం కళ్ళు మూసుకొనే ఉంది, కళ్ళు మూసుకున్నాం అనేది మొత్తం కళ్ళు తెరుచుకొని ఉండేది. అందుకని ఆ ఆత్మతత్వాన్ని అనుభవించడం కోసం మనం ఉపాధిని సంసిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ మాయలే. పేరు మాయ, రూపం మాయ, నేను పెరగడం మాయ, ఇందులో వస్తున్నటువంటి మార్పులు మాయ, అన్ని మాయే. సత్యం నేనే. అది పూర్వజన్మలోనూ నేనే అన్నాను, కాకిగా ఉన్నప్పుడు, కుక్కగా ఉన్నప్పుడు నేనే అన్నా, ఇంకో 84 లక్షల యోనుల్లో ఏ యోనిలో ఉన్నా అదే నేననే అంటాం. కానీ మాయ వల్ల భయం అనేది ఉత్పాదమై, భయం వల్ల ఏమవుతుంది? మృత్యు వస్తుంది. ఆ ద్వితీయం రెండో వస్తువు వెళ్ళిపోవాలి అనే విషయం చెప్తున్నారు. ఇక ఆయన బ్రహ్మ సమస్త లోకాల దృష్టి సంహారాలు కావించేవాడిని మహాయోగేశ్వరుడు అని చెప్పిన తర్వాత ఆయన మధురమైన కంఠంతో బ్రహ్మదేవుడు చెప్పాడు, ఆయన కొద్దిగా చిరునవ్వుతో నేను ధరించేవాడిని, విధానాన్ని నిర్దేశించేవాడిని, స్వయంభువుని, ప్రపితామహుని, నాలోనే సంపూర్ణ విశ్వం ఉంది, నేను అన్ని వైపులా ఉన్నాను. అప్పుడు సత్యపరాక్రముడైనటువంటి భగవానుడు, ఆయన పరాక్రమం ఏమిటి? సత్యమే ఆయన పరాక్రమం. భగవంతుడికే సత్యం పరాక్రమం అయితే మనకి సత్యం ఏమైతుంది? పరాక్రమం కాదా? మనకి కూడా సత్యాలే పడుతున్నాం. భగవంతుడి అస్త్రమే సత్యం, భగవంతుడే సత్యం. కాబట్టి సత్య పరాక్రముడై ఉండాలి మనం అందరం కూడా. నేనే సృష్టి అని ఈ జీవుడు బ్రహ్మ అహంకరించి నేనే ధరిస్తున్నా, నేనే భరిస్తున్నా అంటాడు లోపల. అన్నప్పుడు ఏం చేశాడయ్యా సత్యపరాక్రముడైన భగవానుడు విష్ణువు? బ్రహ్మ మాటలు విని అతని ఆజ్ఞ పొంది యోగ బలంతో బ్రహ్మ శరీరంలో ప్రవేశించాడు. యోగ బలంతో మేఘారూపంలో ఆత్మతత్వాన్ని మనం తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. త్రైలోకం ఏతత్ సకలం సదేవాసురమానుషం ఉదరే తస్య దేవస్య దృష్ట్యా విస్మయమాగతః. బ్రహ్మదేవుడి ఉదరంలో దేవతలు, అసురులు, మనుష్యులతో కూడా సంపూర్ణమైన ముల్లోకాలని చూసి
శ్రీ విష్ణువుకి ఆశ్చర్యమైంది. తర్వాత నాగరాజుపై పవళించి ఆ అజాత శత్రువైన విష్ణు భగవానుడు బ్రహ్మముఖం నుండి బయటకు వచ్చి అతనితో ఇట్లా అన్నాడు, ఓ పురుష శ్రేష్ఠ, ఇదే విధంగా నీవు కూడా నా ఉదరంలో ప్రవేశించి ఈ విచిత్ర లోకాన్ని చూడు. సరే బాగుంది, నేను నీలోకి వెళ్ళి లోకాలన్నీ చూసి వచ్చాను అని చెప్పి ఆయనలో నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత ఆహ్లాదాన్ని కలిగించే విష్ణువు మాట విని అతన్ని అభినందించి కుశధ్వజుడైన బ్రహ్మ లక్ష్మీపతి ఉదరంలో ప్రవేశించాడు. సత్య విక్రముడైన బ్రహ్మ అవే లోకాలని భగవానుడైన విష్ణువు ఉదరంలో చూశాడు. ఆయన ఉదరంలో భ్రమణం చేస్తూ విష్ణు ఉదరంలో చివరి భాగం ఎక్కడో చూడలేకపోయాడు. తర్వాత మహాత్ముడైన జనార్దనుడు తన ఇంద్రియాల ద్వారాలన్నింటినీ మూసేశాడు. అప్పుడు బ్రహ్మ తన నాభిలో ద్వారాన్ని కనుక్కొని సువర్ణమయమైన అండం నుండి ఉద్భవించిన బ్రహ్మ యోగ బలంతో నాభిలో ప్రవేశించి నాభి కమలం నుండి తన రూపాన్ని బయటికి తీసుకున్నాడు. ఆ లోపలికి వెళ్తే అన్ని ద్వారాలు మూసేశాడు. అంటే ఏంటి? మనలో నుంచి జీవుడు ఎక్కడి నుంచి వెళ్తాడమ్మా? నవద్వారాల్లో నుంచే వెళ్ళేది. ముక్కులో నుంచి పోతాడో, కళ్ళలో నుంచి పోతాడో, నోట్లో నుంచి పోతాడో, చెవుల్లో నుంచి పోతాడో, గుణాల నుంచి ఉపాయం నుంచి పోతాడో ఆయిస్తాడు. అవునా? ఇక్కడ జీవుడు అనేటటువంటి వాడిని లోపలికి, ఆ బ్రహ్మని లోపలికి పంపించి ద్వారాలన్నీ మూసిపారేశాడు. బయటికి పోయే అవకాశం లేకుండా వాడిని బంధించా. వాడికి ఒకటే ఒక ద్వారం పెట్టా. ఏమిటది? ఒడ్డు. అక్కడికి పెట్టా నాభి కమలం. మనందరం బ్రహ్మలే. అలాగే కాబట్టి వెంటనే ఆయన ఏం చేశాడు? యోగం ద్వారా అన్ని మూసేస్తే బ్రహ్మ నాభిలో ద్వారాన్ని కలుపుకున్నాడు. కష్టపడి నాభి ద్వారాన్ని కలుపుకొని సువర్ణమయమైన అండం నుండి ఉద్భవించిన బ్రహ్మ యోగ బలంతో నాభిలో ప్రవేశించి నాభి కమలం నుండి తన రూపాన్ని బయటికి తీసుకున్నాడు. మాయ చుట్టిందా లేదా? పిల్లవాడిని చుట్టిందా? మాయ లోపల ఏముంటుందండి? మాయ లోపల ఏముంటుంది? నీరు. మానస సరోవరం కంటే స్వచ్ఛమైన నీరు ఉంటుంది తల్లి గర్భంలో, మాయలో. తెలుసా? ఆవు ఈనేటప్పుడు చూడండి, తెలిసిపోతుంది. భక్తులు పగులుతుంది. ఆ నీళ్ళు అంతా వచ్చేస్తాయి. ఆ ద్వారం ఒక్కటి పెడతాడు. అక్కడి నుంచి ఆ నాభిని పట్టుకొని అక్కడి నుంచి ద్వారంగా బయటకు వస్తాడు. ఇంకో మార్గం పెట్టలా వాడికి. మాయ చుట్టేసింది మిగతా ద్వారాలు ఏవి ఈ జీవుడు వెళ్ళిపోకుండా. కానీ ఈ జీవుడికి మాయలో పెట్టలా, శరీరం అనే మాయలో పెట్టాడు. నవద్వారాల్లో ఎక్కడి నుంచి వెళ్ళవచ్చు. కడుపులో ఉన్న పిల్లవాడు అనేటువంటి వాడి మాయకి మాత్రం బయట ఒకటే నాభి ద్వారం పెట్టాడు. చాలా గొప్ప రహస్యాలు ఉంటాయండి. సువర్ణమయమైన అండం నుండి ఉద్భవించిన బ్రహ్మ యోగ బలంతో నాభిలో ప్రవేశించి నాభి కమలం నుండి తన రూపాన్ని బయటికి తీసుకున్నాడు. పద్మగర్భంలోని శోభంలో వెలుగొందే స్వయంభువు, జగత్తుకి కారణభూతుడు, పితామహుడైనటువంటి భగవానుడైన బ్రహ్మ అరవిందంపై కూర్చొని ప్రకాశించాడు. అతన్ని సమస్త విశ్వానికి స్వామిగా తలిచే బ్రహ్మ మేఘగర్జన వంటి గంభీరమైన వాక్కుతో పురుషోత్తముడైన విష్ణువుతో ఇట్లా చెప్పాడు, నువ్వు నీ విజయం కోసం ఇప్పుడు ఏం చేశావు? నేను ఒక్కడినే అందరికంటే గొప్పవాడిని అన్నావు. మరొకడు లేడు, నన్నెవడు పరాజితుడిని చెయ్యలేడు అన్నావు. ఏమన్నావు? నేను ఒక్కడే గొప్పవాడిని, నన్నెవడు పరాజితుడు చెయ్యలేడు అనేటువంటి మాటలు చెప్పావా చెప్పలేదా? లోక నియామకుడైన బ్రహ్మవాక్యాన్ని విని నారాయణుడైన హరి ఓదార్పూర్వకంగా ఈ మధురమైన మాట చెప్పాడు. నీవే ధాతము, విధాతము, స్వయంభువు, ప్రపితామహుడవు. నేను ఈర్ష్యాది కారణంగా అట్లా ద్వారములను వేయలేదు. నీ మీద ఈర్ష్యలో నీకంటే గొప్పవాణ్ణి అని ద్వారాలను వేయలేదు. లీలా ప్రదర్శన చేయాలనే కోరికతో ద్వారాలు మూసేశాను. నిన్ను బాధించాలని కాదు. దేవదేవుడైన పితామహుడిని ఎవడు బాధ పెట్టాలనుకుంటాడు? కాబట్టి ఎవడు బాధ పెట్టాలనుకోడు. నువ్వు అన్యథా భావించకు. నువ్వు నాకు అన్ని విధాలా మాన్యుడివి. నా వల్ల నీకు జరిగిన ఈ అపకారం నీకు అన్ని విధాల కళ్యాణకారి అవుతుంది అనే విషయాన్ని చెప్పి, ఈ కారణం వల్లే ఓ బ్రహ్మ, నా సంతోషం కోసం నా పుత్రుడిగా జగన్మూర్తి నీవు పద్మయోని అనే పేరుతో ఖ్యాతిని పొందగలవు. తర్వాత భగవానుడైన బ్రహ్మ కిరీటైన విష్ణువుకి వరాలిచ్చి మిక్కిలి ప్రసన్న చిత్తుడై విష్ణువుతో ఇట్లా అన్నాడు,
అందరికీ ఆత్మరూపుడివి, అనంతుడివి నువ్వు, అందరికీ ఈశ్వరుడివి, నువ్వు ప్రాణులన్నింటికీ కూడా అంతరాత్మవు, నువ్వే సనాతన పరబ్రహ్మవి. నేను అదే విధంగా లోకాల్ని, ఆత్మని, అట్లాగే లోక మహేశ్వరుణ్ణి, ఇదంతా నా స్వరూపమే. నేను పరమ పురుషుడను, బ్రహ్మను. చెప్పండి అమ్మా. భవాన్ సర్వాత్మకో అనంతః సర్వేషాం పరమేశ్వరః సర్వభూత అంతరాత్మా వై పరం బ్రహ్మ సనాతనం అహం వై సర్వలోకానాం ఆత్మాలోక మహేశ్వరః అన్మయం సర్వవేవేదం బ్రహ్మాహం పురుషః పరః. వారిద్దరికంటే అతిరిక్తంగా లోకానికి పరమేశ్వరుడు ఇంకోటి లేడు. నారాయణుడు పితామహుడు రూపంలో ఒకడే, రెండు మూర్తులుగా విభక్తమై ఉన్నావు. బ్రహ్మ ఆ విధంగా చెప్పిన తర్వాత వాసుదేవుడు బ్రహ్మతో ఈ విధంగా చెప్పాడు, ఈ నీ ప్రతిజ్ఞ నీకు వినాశాన్ని కలిగిస్తుంది. నీవు బ్రహ్మాధిపతి యోగేశ్వరుడు అవ్యయుడు ప్రధాన పురుషుడైన శంకరుడిని చూడడం లేదు. నేను ఆ పరమేశ్వరుడు ఎరుగుదును. యోగీంద్రుడు సాంఖ్య శాస్త్రజ్ఞులు కూడా మహేశ్వరుణ్ణి దర్శించలేదు. నీవు అనాది విధముడైన బ్రహ్మనే శరణు పొందు. తర్వాత వృద్ధుడైన బ్రహ్మ కమలాక్షుడైన కేశవుడితో అన్నాడు, నిశ్చయంగా నీవు నన్ను పరమాక్షరుడవని, జగద్రూపుడవని, బ్రహ్మస్వరూపుడవని, బ్రహ్మపదానివని గుర్తించడం లేదు. మన ఇద్దరికంటే అతిరిక్తంగా లోకాలకు పరమేశ్వరుడు ఇంకోరు లేడు అని చెప్పాడు. ఇంకోరు లేడు అని చెప్పేశాడు. చెబితే నువ్వు ఈ దీర్ఘనిద్రను వదిలి నిన్ను నీవు గుర్తించు, బ్రహ్మ పురాణంతో చెప్పిన వాక్యాలు విష్ణు ఇట్లా చెప్పాడు. ఓ కళ్యాణుడా, నీవు ఈ ప్రకారం చెప్పకూడదు. మహాత్ముల నిందకూడదు. ఇది సత్వగుణం, బ్రహ్మది రజోగుణం. నిందకూడదు. నాకు తెలియనిది లేదు, నీకు అసత్యం పలకడం లేదు. నీకు నిజమే చెప్తున్నానయ్యా. కానీ ఓ బ్రహ్మ, ఆత్మ నుండి పుట్టి సమస్త విశేషాలకు కారణమైన పరమేశ్వరుని మాయ నిన్ను మోహితుడిని చేస్తాడు. పరమేశ్వరుడి యొక్క మాయా మోహంలో నువ్వు పడుతున్నావు, అందుకే నీకు తెలియట్లేదు. ఇంత మాత్రమే చెప్పి భగవంతుడైన విష్ణువు తన ఆత్మరూపాన్ని, మహేశ్వరుని ఆ ఉత్కృష్ట పరమ తత్వరూపంలో తెలుసుకొని ఊరికినే ఉండిపోయాడు మాట్లాడకుండా. తర్వాత బ్రహ్మను అనుగ్రహించడానికి ప్రాణులకు పరమేశ్వరుడు హద్దులేని సామర్థ్యం గల హరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు హరుడు ప్రత్యక్షమయ్యాడు. హరి అజుడు దగ్గర అక్కడికి వచ్చాడు. కాబట్టి ఈ అనంతుడి నుదుట నేత్రం ఉన్నది, జటామండలం ధరించాడు. తేజస్సుకు పరమనిధి అయిన ఆ భగవంతుడి చేతిలో ఒక త్రిశూలం ఉంది. అతడు పాదాల వరకు వేలాడుతున్న పొడవైన దివ్యము విశాలమైన మాలని ధరించాడు. ఆ మాలలో సూర్య చంద్ర గ్రహాలు నక్షత్రాలు అన్ని కూడా కూర్చోబడ్డాయి. ఆ ఈశాన దేవుడిని చూసి మాయతో మోహితుడైన లోకపితామహుడైన బ్రహ్మ తన రక్షణ కోసం పీతాంబరధారి అయిన విష్ణువుతో ఇట్లా అన్నాడు. భయపడి విష్ణువుతో ఇట్లా అన్నాడు, ఓ జనార్దన, చేతిలో త్రిశూలాన్ని ధరించి నేత్రాలు మూడితో ఇలా తేజోరాశి రూపంలో ఉన్న ఈ అమేయాత్ముడు అనంతుడైన పురుషుడు ఎవరు? ఇటే వస్తున్నాడు మన దగ్గరికి. అప్పుడు బ్రహ్మ మాటను విని దానవబద్ధనుడైన విష్ణువు నిర్మలమైన నీళ్లలో దేదీప్యమానుడైన ఈశ్వరుడు చూశాడు. చూసి ఈశ్వర సంబంధమైన పరమభావ రూపమైన ఈశ్వరుడిలో పరమతత్వాన్ని దర్శించి విష్ణుమూర్తి ఒక్కసారి లేచి ఆ దేవదేవుడైన పితామహుడితో అన్నాడు, ఈ దేవుడు స్వయం ప్రకాశం గలవాడు. ఆయన వస్తుంటే ఏం చేశాడు? విష్ణువు లేచి నిల్చున్నాడు కదా, ఈయన తక్కువ కాదు, ఆయన ఎక్కువ కాదు, ముగ్గురు ఒకటే, పరస్పరంగా గౌరవించుకుంటున్నాడు. సనాతనుడు, ఆద్యంతాలు లేనివాడు, ఆలోచనకు అంతని మహాత్ముడు, లోకాలకు ఈశ్వరుడైన మహానుభావుడు. చెప్పండి, అయం దేవో మహాదేవ స్వయం జ్యోతి సనాతన అనాదినిధనో చింత్యో అచింత్యో చింత్యో లోకానాం ఈశ్వరో మహాన్ శంకరః శంభుర్ ఈశానః సర్వాత్మా పరమేశ్వరః భూతానాం అధిపో యోగి మహేశో విమలః
శివ. మంగళాన్ని చేసేవాడు, హితాన్ని కలిగించేవాడు, సకల లోక శాసకుడు, సకల స్వరూపం గలవాడు, శాసకులకి శాసకుడు. ఇతడే ధరించేవాడు, పోషించేవాడు, ప్రాణులకు ఒకే స్వామి, యోగి, మహేశుడు, విమలుడు, శివరూపం గలవాడు. ఇతడే ధాత, విధాత, ప్రధాన పురుషులకు ఈశ్వరుడు. యతులు బ్రహ్మభావన కలిగి ఇతన్ని దర్శనం చేసుకుంటారు. ఈయనే కేవలుడు, నిష్కలుడు, మహాదేవుడు, శివుడు కాలరూపంతో సంపూర్ణ జగత్తుని సృష్టిస్తాడు, రక్షిస్తాడు, సంహారం చేస్తాడు. సృజత్యేష 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 చెప్పండి. సృజత్యేష జగత్కృత్స్నం పాది సంహరతే యం కాలే భూత్వా మహాదేవః కేవలో నిష్కలః శివః. సృజత్యేష జగత్కృత్స్నం పాది సంహరతే తథా కాలే భూత్వా మహాదేవః కేవలో నిష్కలః శివః. ఈయనే కేవలుడు, నిష్కలుడు, మహాదేవుడు, శివుడు కాలరూపంతో సంపూర్ణ జగత్తుని సృష్టిస్తాడు. విష్ణువు చెప్తున్నాడు, రక్షిస్తాడు, సంహారం చేస్తాడు. ఆ శంకరుడే వస్తున్నాడు. సనాతనుడైన ఇక్కడే పూర్వకాలంలో వీడు బ్రహ్మను చేశాడు, నీకు వేదాలను అనుగ్రహించాడు. ప్రపితామహ నన్ను ఇతనికి సంబంధించిన విశ్వయోని సనాతనుడు వాసుదేవుడు అనే పేరు గల రెండవ మూర్తిగా తెలుసుకో. నాకు ఆయనకి అభేదం. ఓ పక్క బొమ్మ చూస్తే ఇంకో పక్క బొరుసు చూడు. నన్ను ఇతనికి సంబంధించిన విశ్వయోని సనాతనుడు వాసుదేవుడు అనే పేరు గల రెండవ మూర్తిగా తెలుసుకో. అస్త్యైవచ అపరాం మూర్తిం విశ్వయోనిం సనాతనీం వాసుదేవాభిధానం మామవేహి ప్రపితామహ. ఇంకో రూపంగా గుర్తుంచుకో, రెండు విడిగా చూడకు అని చెప్పి బ్రహ్మకి కూడా అధిపతి అవ్యయుడు అయిన యోగేశ్వరుడు నువ్వు చూడటం లేదా, నీ దృష్టి దివ్యమగు కాక దానితో నీకు ఆ పరమతత్వాన్ని చూడగలవు. విష్ణువు వల్ల ఈ విధంగా శైవనేత్రం పొంది లోక పితామహుడైన బ్రహ్మయుడితో ఉన్న పరముడైన ఈశానుని తెలుసుకున్నాడు. ఆ బ్రహ్మ ఈశ్వర సంబంధమైన పరమజ్ఞానాన్ని పొంది పితృరూపుడైన ఆ శివుని శరణు పొందాడు. అంటే ఒక్క విష్ణుమూర్తే బ్రహ్మకి తండ్రి కాదు, పరమేశ్వరుడు కూడా బ్రహ్మకి. పరమేశ్వరుడు కూడా తండ్రి. కాబట్టి ఓంకారాన్ని స్మరిస్తూ ఆత్మ ద్వారా మనసును నిరోధించి ఆ దేవదేవుని అధర్వవేద మంత్రాలతో చేతులు జోడించి సంతోషపరిచాడు. అట్లా బ్రహ్మ స్తుతించగా భగవానుడు పరమేశ్వరుడైన శివుడు పరమప్రీతి నొందుకు చిరునవ్వు నవ్వుతూ ఇట్లా అన్నాడు. సాధారణంగా త్రయీ విద్య అంటే మూడే వేదాలండి అంటాడు. కానీ ఇక్కడ ఏం తెలుస్తోంది, మొట్టమొదటిసారి బ్రహ్మ మహేశ్వరుడు కలిసినప్పుడు మహేశ్వరుడిని అథర్వవేద మంత్రాలతో అనుగ్రహించాడు. త్రయీ అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని 1, 2, 3 భాగాలుగా పోస్తే ఎన్ని ఉన్నాయి? 3 ఉండవు. ఈ వస్తువు ఉంది, 1 పడంగానే ఏమైంది? 2 అయిపోయినాయా? 2వ కోత పడంగానే 3 అయినాయా? 3వ కోత పడితే ఏమైంది? అదే త్రయీ విద్య. విభజించింది 3 కానీ ఉన్నది 4. దాన్ని త్రయీ విద్య. అందులో అథర్వవేదం ఉంది. కాబట్టి త్రయీ విద్య అంటే 3 వేదాలే అని చెప్తుంటారు. ఋగ్యజుస్సామ. కానీ త్రయీ శబ్దానికి అర్థము 3 భాగాలుగా ఖండిస్తే 4 ముక్కలు మిగులుతాయి. చెప్పండి. మా భగవన్ భూత భవ్యేశ మహాదేవ అంబికాపదే మామేవ పుత్రమిచ్చామి మయావా సదృశం సుతం. ఓ భగవంతుడా, భూత భవిష్యత్ కాలానికి స్వామి మహాదేవ అంబికాపతి, నేను నిన్నే పుత్రుడిగా కోరుతున్నాను, లేదా నీ సదృశమైన పుత్రుడిని కోరుకుంటాను. మహాదేవ, నీకు సూక్ష్మమైన ద్వారా మౌలికుడనైనాను శివ, నీ పరమభావాన్ని యథార్థ రూపంలో తెలియలేకపోయాను. ఓ దేవా, నీవే భక్తులకు తల్లి, తండ్రి, సోదరుడివి, మిత్రుడివి కూడా. ప్రసన్నుడవము, నీ పాదాబ్జాన్ని నమస్కరిస్తున్నాను, శరణు పొందాను.
తర్వాత జగత్రాత వృషధ్వజుడైన శంకరుడు బ్రహ్మమాటను విని పుత్రరూపుడైన జనార్దనుని చూచి బ్రహ్మదేవుడు అన్నాడు, ఓ పుత్ర, నీ కోరిక ప్రకారమే నేను చేస్తాననగా అపరయుగా నీకు ఈశ్వర సంబంధమైన దివ్య జ్ఞానం ప్రాప్తిస్తుంది. నేను నిన్ను ప్రాణులన్నిటి ప్రథమ స్రష్ట రూపంలో నియుక్తుల్ని చేస్తున్నాను. అందువల్ల దేవేశ పితామహ నీ వాటినే ఆచరించు. నువ్వే స్రష్టగా ఉండు. నారాయణుడు అనంతుడైన విష్ణువు నా శ్రేష్టమైన శరీరమే. ఈ ఈశ్వరుడు హరి నీ యోగక్షేమాలు వహిస్తాడు. ఈ విధంగా చెప్పి ప్రసన్న చిత్తుడైన పరమేశ్వరుడు శివుడు తన చేతులతో బ్రహ్మని స్పృశించి విష్ణువు గురించి ఇట్లా చెప్పాడు, ఓ జగన్మూర్తి, నీ భక్తికి నేను సంతోషించాను. వరమడుగు. నిజానికి మనం ఇద్దరం భిన్నులం కాము. మహాదేవుడి మాట విన్న తర్వాత విశ్వమయుడైన విష్ణువు చతుర్ముఖ బ్రహ్మని చూసి విడిపూర్వక వచనాన్ని శంకరుడితో చెప్పాడు. నా కొరకు ఇదే శ్లాఘనీయమైన వరం, ఇదే అన్నిటికంటే గొప్పదైన వరం. నేను పరమేశ్వరుడు పరమాత్మమైన నిన్ను దర్శిస్తున్నాను. ఈ నా భక్తి నీ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉండుగాక అని పూర్వ పురాణంలో విష్ణుమూర్తి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. వాళ్ళకు లేదు వేదాలు, అర్థమైందా? వాళ్ళు ఒకటే. 3 తీసుకొని వచ్చి 3గా విభజించారు. అందుకనే శృంగేరి స్వామి వారు ఏకదండం విభజించడం ఆయన 3 ఒకటి కాదండి మనకు. సరే, మళ్ళీ వచ్చే 10 దండాలు పెట్టుకొచ్చాడు. ఏమిట్రా ఇది? ఏం లేదండి, కర్మేంద్రియాలకు 5, జ్ఞానేంద్రియాలకు 5, 11వ దండం దొరకల. మనసు కోటి పెడదాం అనుకుంటా, అహంకారానికి చిత్తానికి అన్నింటికి కలవ దండం కట్ట మోకోటి కట్టల మోపులు ఎత్తి చేసుకొని వద్దాం అనుకుంటున్నాను. మీ ఇష్టం రా, సంప్రదాయం. కానీ కలియుగం ఇది. కాన్స్టిట్యూషన్ హక్కించింది, ఎవరి పీఠం వాడు పెట్టుకోవచ్చు, ఎవడి కట్టల మోపు వాడు మోసుకొని పోవచ్చు, ఎవరి ఇష్టం వాడు. కాబట్టి మనకున్న సంప్రదాయంలో ఏమిటి? ఏకదండము ప్రధానంగా. అంటే ఉన్నది ఒకటే పరమాత్మ. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు 3 ఒకటే. 3 వేరు ఇంకో సంప్రదాయం. కానీ వైదికమైనటువంటి శంకర సంప్రదాయంలో మాత్రం ఏకదండమే, 3 ఒకటే, అద్వైతం. నాకు వరకు ఇదే పెద్ద వరమయ్యా అని చెప్పి మహాదేవుడు మళ్ళీ విష్ణువుతో ఇట్లా అన్నాడు, అన్ని కార్యాలకి నువ్వే కర్తవి, నేను అధిదేవతని. ఏ గుడికి మీరు వెళ్ళినా విష్ణుమూర్తి గుడికి ఎవరుంటారమ్మా? క్షేత్రానికి పాలకుడు పరమేశ్వరుడు, అధిదేవుడుగా ఉంటాడు. అధిదేవత ప్రత్యధి దేవత స్వరూపాలుగా చెప్తారు. ఇదంతా నీ రూపమే, ఇందులో సందేహం లేదు. నీవు చంద్రుడవు, నేను సూర్యుడిని. నీవు రాత్రివి, నేను పగలు. ఇక్కడ విష్ణువుని మహామాయం చేస్తున్నాడు ఆయన. అర్థమైందా? నీవు ప్రకృతివి, నేను అవ్యక్త రూపమైన పురుషుణ్ణి. నీవు జ్ఞానానివి, నేను జ్ఞాతను. నీవు మాయవు, నేను ఈశ్వరుణ్ణి. అంతేకాక నిష్కలుడు దేవుడు పరస్వరూపుడు అయిన నారాయణుడిని కూడా నేనే. బ్రహ్మవాదులైన యోగులు మన ఇద్దరిని ఒకే భావంతో చూస్తారు. విశ్వాత్మ, నీ ఆశ్రయం పొందిన ఏ యోగి నన్ను పొందలేడు. నీవు దేవాసుర మనుష్యయుక్తమైన ఆ సంపూర్ణ జగత్తుని పాలించు. ఈ విధంగా చెప్పి ఆయన మాయతో సమస్త ప్రాణుల్ని మోహింపజేసేవాడు అనాది, అట్లే అనంత శక్తి సంపన్నుడైన ఆ పరమేశ్వరుడు సృష్టి స్థితి లయరహితమైన తన అవ్యక్త స్థానానికి వెళ్ళిపోయాడు. ఇది పూర్వ పురాణే పద్మోద్భవ ప్రాదుర్భావ వర్ణనం నామ 9వ అధ్యాయ. 9వ అధ్యాయం పూర్తయింది. మామూలుగా ఏం చేస్తారయ్యా అంటే, పురాణం చెప్పేటప్పుడు ఈ మొత్తంలో ఒక 10 శ్లోకాలు తీసుకొని సారం పోకుండా ఆ 10 శ్లోకాలని తక్కువని అర్థం చెప్పేసి అధ్యాయాన్ని దాటిచ్చేస్తారు. నేనేమనుకుంటున్నాను అంటే, సాధ్యమైనంత దూరం దాకా మొత్తం గ్రంథానికి న్యాయం చేస్తూ సమయం తక్కువ ఉంది అన్నప్పుడు అన్ని అధ్యాయాలను అట్లా సమాప్తి చేద్దాం. రెండింటికి పెద్ద తేడా ఏంటంటే, మొత్తం గ్రంథంలో వచ్చే విషయం అదే. గ్రంథంలో వచ్చే విషయం మీరు ఎక్కడా కోల్పోరు. విషయం అంతా చెందుతుంది, కానీ విస్తృతంగా చక్కగా. అదేంటంటే అది కంగారు ఉరుక్కుంటూ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా మనస్సుకి పట్టేటటువంటిది ఒకటి రావాలి.
ఆ మనస్సుకి పట్టేది ముందు చక్కగా చిలుకుతూ వెన్న రానియండి. వెన్న వచ్చాక మంట సిమ్లో పెడదామా హైలో పెడదామా తర్వాత నెయ్యి కాచేటప్పుడు చివరిలో ఆ ముందే సర అనేసి రాపిడి చేస్తే వెన్న రాదు. రాకపోగా దిష్టి తాకుతుంది. మళ్ళీ దానికి దిష్టి తీయాలి, గుడ్డ పెట్టాలి, ఎవ్వరు చూడకుండా చూసుకొని మళ్ళీ మనమే ఇంట్లో కూర్చొని పుస్తకం తీసుకొని చదువుతాం. అలా ముందు వెన్న రానియండి. వెన్న వచ్చింది అంటే తర్వాత ఇక నెయ్యి కాచడంలో ఎవరి ప్రతిభ వాడాలి. ఆ వాసన కమ్మగా వస్తుంది తర్వాత. ఎందుకు నేను ఎంత వేగంగా వెళ్ళినా ముందు వెన్న అభ్యాసం అంతా ఉండడం వల్ల నేను వేగంగా వెళ్ళినా మీకు అర్థమవుతుంది. తర్వాత నేను ఫాస్ట్ గా చదివేది ప్రతిదీ మీకు అర్థమైంది. మీలో మీరు సమన్వయం చేసుకోవడం మొదలు అది ప్రధానం. కాబట్టి అలా చెప్పుకుందామని చెప్తూ హరయే నమః.